వైఎస్ఆర్సీపీ నేత వేటలపాలెం వార్డు మెంబరు సత్యనారాయణ మృతితోటి వేటలపాలెంలో విషాదం నెలకొంది. కొద్దిసేపటి కిందటే సత్యనారాయణ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పెద్దాపురం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే పెద్దాపురం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ దౌలత్ దర్బాబుతో పాటుగా స్థానిక నాయకులందరూ కూడా సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించారు. ప్రస్తుతం దీని మీద మాట్లాడేందుకు మనతో పెద్దాపురం కోఆర్డినేటర్ దౌలత్ దర్బాబు ఉన్నారు. సో చెప్పండి, ఈ విధంగా ఇప్పుడు కూడా కాకినాడ జిల్లాలో ఎలాంటి సంస్కృతి లేదు, వేధింపులు తాళలేక ఒక భయాన్ని అతనికి గురి చేశారు. దీంతో సత్యనారాయణ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఎలా ఉండేవాడు మీతో మన పార్టీలో యాక్టివిటీగా? అదేవిధంగా ఇతని చావు వెనకాల ఈ కారణమైన నాయకుల పట్ల మీ వైఖరి ఏమంటారు? ఈరోజు చాలా దురదృష్టకరమైన సంఘటన. ఒక మంచి నాయకుడు, పార్టీ కోసం శ్రమించిన వ్యక్తిని ఈరోజు మేము కోల్పోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ఈరోజు చాలా బాధగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ యొక్క అరాచక పరిపాలన, మరి ముఖ్యంగా ఈ రెడ్ బుక్, ఈ రాజ్యాంగం వలన ఈరోజు ఎన్నో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మళ్ళీ ఈ కాకినాడ జిల్లా అంటే ఎంతో ప్రశాంతమైన జిల్లా. ఇటువంటి సంస్కృతి మాకు ఎప్పుడూ లేదు. ఇటువంటి రెడ్ బుక్ కాదు, ఇది బ్లడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఈరోజు కాకినాడ జిల్లాలో కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పార్టీకి ఓటేయలేదు, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ కష్టపడినటువంటి కార్యకర్తలని బెదిరించడం, వేధింపులు గురి చేయడం, వీలైతే చంపేయడం, లేకపోతే ఆ ఆస్తులను ధ్వంసం చేయడం, లేకపోతే వాళ్ళని ఎన్నో వేధింపులు, భయాందోళనకు గురి చేసి వాళ్ళకి ఇలా సూసైడ్ చేసుకునేటటువంటి ఈరోజు ప్రేరేపించడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు పనిచేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ అయిన సంస్కృతి కాదు. నిజంగా చాలా 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 బాధగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎంతో ఇష్టమైన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారి కోసం గత 14 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి, ఈరోజు వేటలపాలెంలో వార్డు మెంబర్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఈరోజు అటువంటి వ్యక్తిని ప్రతిరోజు కూడా కొంతమంది వ్యక్తులు, అలాగే కొంతమంది ఫేక్ ఫేస్ అకౌంట్లు వచ్చి వాటి ద్వారా వాడిని వేధింపులకు గురి చేసి, నువ్వు పుట్టిన ఊరిలో బట్టలిప్పి నగ్నంగా ఊరేగిస్తాం, నిన్ను రోడ్డు మీద కొడతాం, నిన్ను రోడ్డు మీద చంపుతాం అని చెప్పి ప్రతిరోజు ఫోన్ కాల్ చేయడం కానీ అనేక రకాలమైన వేధింపుల కారణం వలన ఈరోజు ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు వీరబాబు. నిజంగా వీరబాబుకి ఆత్మకు శాంతి కలగాలని, వీరబాబు కుటుంబానికి మేము అందరం కూడా తోడుగా ఉంటామని, అలాగే ఈరోజు దానికి కారణమైనటువంటి వ్యక్తులు ఈరోజు కొన్ని 3 పేర్లు ఇవ్వడం జరిగింది. కానీ ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా కొన్ని ఫేక్ అకౌంట్లు కూడా మేము తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే మా పార్టీ అధిష్టానం కూడా ఈ విషయం తెలిసిన వెంటనే వాళ్ళు కూడా మాకు కాల్ చేయడం జరిగింది. సజ్జల గారు అందరూ కూడా కాల్ చేయడం జరిగింది. తప్పకుండా కుటుంబానికి పార్టీ తరపున, అలాగే మా తరపున కూడా మేము సపోర్ట్గా ఉంటామని తెలియజేసుకుంటూ, అలాగే వాళ్ళ ఇంకొక దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఈ విషయం తెలిసి వాళ్ళ నాన్నగారు ఆ తెలుగుదేశం పార్టీ పెద్దల దగ్గరికి స్వయంగా వెళ్ళి ఏమైనా తప్పులుంటే క్షమించండి, మా వాడు ఇటువంటి పనులు చేయడు అని ప్రాధాయపడినా సరే వెనకాల పడి ఇటువంటి కారణమైన తప్పకుండా శిక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వీరబాబు ఆత్మకు శాంతి కలగాలని, నిజంగా ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం. దానికి చాలా దురదృష్టకరమైన సంఘటనగా తెలియజేసుకుంటున్నాం. కుటుంబానికి, ఆ కుటుంబమే కాదు, ఆ 2 కుటుంబాలకు కూడా మగదిక్కు వీరబాబే. ఇంకా వివాహం కూడా జరగలేదు. చాలా కష్టపడే వ్యక్తి. ఈరోజు ఆ 2 కుటుంబాలు కూడా ఈరోజు ఆధారం కోల్పోయాయి. నిజంగా తప్పకుండా మేము అందరం కూడా ఆ కుటుంబానికి ఒక అన్నలా మా సపోర్ట్ తప్పకుండా ఉంటుందని తెలియజేసుకుంటాం. ఇది మనం చూస్తున్నాము. టీడీపీ వేధింపులకు సత్యనారాయణ లాంటి ఒక మంచి నాయకుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోవడం జరిగింది. ఖచ్చితంగా ప్రశాంతతకు మారిపోయినటువంటి కాకినాడ జిల్లాలో బ్లడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. వైఎస్ఆర్సీపీ చెందినటువంటి నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటూ వేధించడం, లేకపోతే వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసే సంస్కృతిని తీసుకొచ్చింది టీడీపీ అని చెప్పి కూడా పెద్దాపురం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ దౌలత్ దర్బాబు విమర్శించిన పరిస్థితి. రియలిస్ట్ వెంకటరామతో కలిసి కసబేటి రాజు, సాక్షి టీవీ, పెద్దాపురం నుండి.